హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు మిషన్లో హెమ్మింగ్ ఎలా స్టిచ్ చేస్తామో అని అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఫుల్ వీడియో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెమ్మింగ్ గైడ్ని ఇలా జిగ్జాగ్ ఫుట్కి మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ చేయడానికి సంబంధించిన టూల్స్ వచ్చేసి జిగ్జాగ్ ఫుట్, హెమ్మింగ్ గైడ్, స్క్రూ డ్రైవర్ అండి. ఈ హెమ్మింగ్ గైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ హెమ్మింగ్ గైడ్ అనేటివి వస్తాయండి. నా ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్ అయితే ఇలా వచ్చిందన్నమాట హెమ్మింగ్ గైడు. దాన్ని ఇలా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇక్కడున్న స్క్రూని అయితే కొద్దిగా లూజ్ చేసుకుందాము. చూసారా, ఇలా కొద్దిగా లూజ్ చేసుకున్నామంటే ఇది హెమ్మింగ్ గైడు ఫిక్స్ అయ్యేదానికి ప్లేస్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనం దాన్ని టైట్ చేసుకునేయచ్చు. అప్పుడు టైట్ చేసినప్పుడు ఆ ఫుట్కి ఈ హెమ్మింగ్ గైడ్ అనేది ఫిట్గా ఉంటుందన్నమాట, అటు ఇటు మూవ్ కాకుండా. అలా మూవ్ అయింది అంటే మనకి నీడిలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం దాన్ని కొద్దిగా లూజ్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు కొద్దిగా టైట్గా మనకు కరెక్ట్గా ఫిట్ అయ్యేడిగా చూసుకొని ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, లూజ్ అనేది ఇలా చేస్తామండి. నేను నీట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి స్క్రూ అనేది లూజ్ అవుతుందా. ఇప్పుడు ఈ గైడు ఈ ఎడ్జ్ ఉంది కదా, అది ఈ జిగ్జాగ్ ఫుట్కి ఈ ఎడ్జ్ కరెక్ట్గా కూర్చోవాలి. ఈ యూ షేప్ అనేది స్క్రూ ఉంది కదా, ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా వెళ్ళిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా టైట్ చేసుకునేసాము అంటే మనకి ఈ హెమ్మింగ్ గైడ్ అనేది మూవ్ కాదు, జిగ్జాగ్ ఫుట్కి కరెక్ట్గా కూర్చుంటుంది, ఫిట్గా ఉంటుంది. మనం స్టిచ్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిషన్లో సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూసారా, గైడ్ మనకి కరెక్ట్గా ఫిట్గా కూర్చునింది, మూవ్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు మనం మిషన్లో ప్యాటర్న్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే థ్రెడ్ టెన్షన్, ఇవన్నీ ఏ నెంబర్స్లో మనం సెట్ చేసుకోవాలనేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ప్యాటర్న్ సెలెక్టర్ అండి. ఈ మరియు ఎఫ్లో పెట్టుకోవాలి. మనం ఈ ప్యాటర్న్ సెలెక్టర్ని ఈ లేదా ఎఫ్లో పెట్టేసుకునేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ టెన్షన్ ఉంది కదా, ఈ థ్రెడ్ టెన్షన్స్ కూడా మనము ఇక్కడ థ్రెడ్ టెన్షన్ని 2 లేదా 4లో పెట్టుకోవాలి. 2, 3, 4 మీ ఇష్టం అండి. ఈ 3 నెంబర్స్లో ఎక్కడైనా మీరు ఈ థ్రెడ్ టెన్షన్ని పెట్టేసుకునేసేయండి. ఇప్పుడు స్టిచ్ విత్ అలాగే లెంత్ ఎలా పెట్టుకోవాలనేసి చూపిస్తాను. హెమ్మింగ్ గైడు జిగ్జాగ్ ఫుట్కి ఫిక్స్ చేసుకునేసాము. ఇప్పుడు స్టిచ్ యొక్క లెంత్ అండ్ విడ్త్ ఏ నెంబర్లో పెట్టుకోవాలో చూద్దామండి. ఇక్కడ స్టిచ్ యొక్క లెంత్ వచ్చేసి 1 or 3, 1, 2, 3 ఎక్కడైనా పెట్టుకోండి. విడ్త్ వచ్చేసి 5లో పెట్టుకోవాలి. స్టిచ్ యొక్క విడ్త్ 5లో పెట్టుకోవాలి. మనం ఇవన్నీ సెట్ చేసుకునేసాం కదా. ఇప్పుడు క్లాత్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేసి నీట్గా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు హెమ్మింగ్ గైడ్ ఫిక్స్ చేసుకున్నాము. క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేసి నేను ఇక్కడ క్లియర్గా చెప్తానండి. 2 టైప్స్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇది నేను లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీరు హెవీ వెయిట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఇలా ఒక్క ఫోల్డ్తోనే మీరు స్టిచ్ అనేది వేయాల్సి వస్తుందండి. లైట్ వెయిట్కి అయితే ఇలా ఒకసారి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ వేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసామా, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కింద ఉన్న ఫోల్డ్కి పైన ఈ ఫోల్డ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ దూరంగా ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఒక ఫోల్డ్ వేసామా, నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ వేసాము. ఈ 2 ఫోల్డర్స్ని ఆపోజిట్గా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఫోల్డ్ అయ్యిండేది కింద ఫోల్డ్ అయ్యిండేదానికి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట. ఈ గ్యాప్ ఉండి ఇక్కడ హెమ్మింగ్ గైడ్ ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్, ఈ ఫోల్డింగు, ఈ గైడ్కి ఈ 2 ఈక్వల్గా టచ్ అవుతూ స్టిచ్ అవ్వాలి. మనకి ఈ గైడ్కి ఈ ఫోల్డింగ్ అనేది టచ్ అవ్వాలి. చూసారా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను నీట్గా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బిగినర్స్ కోసం అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నేను ఈలో పెట్టి ప్యాటర్న్ ఈలో పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది అనేసి చూద్దాం. చూడండి, ఇక్కడ
ఇది రాంగ్ సైడ్ వస్తుంది మనకి, ఇది రాంగ్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా తీసేసుకునేసి ఐరన్ చేసేసుకున్నామంటే ఈ రెండు వచ్చేసి రాంగ్ సైడు, మనకి ఇది వచ్చి కరెక్ట్ అన్నమాట. సీదా సైడు హెమ్మింగ్ ఇలా వచ్చింది చూసారా, నీట్గా హెమ్మింగ్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ ఐరన్ చేసేసుకున్నామంటే ఇది రాంగ్ సైడ్ అండి, ఇన్సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదే ఫ్యాబ్రిక్ని ఇంకొక టైప్లో కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా నేను ఈ వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసారా, ఇప్పుడు నీట్గా వచ్చింది, మీకు నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో ఆరి క్లాసెస్ కూడా జరుగుతున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను వాట్సాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక ఫోల్డ్ ఇలా ఒక ఫోల్డ్ వేసుకున్నామా, ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ని ఈ ఫోల్డింగ్ పైకి తీసుకురావాలి. చూడండి, నిదానంగా చూడండి. దీన్ని ఇలా తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఒక 1/4 ఇంచు మనం గ్యాప్ ఇస్తామన్నమాట కింద ఫ్యాబ్రిక్కి ఫోల్డింగ్కి. దీన్ని ఇక్కడ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, ఈ ఫోల్డింగ్ కూడా ఈ గైడ్ ఉంది కదా, హెమ్మింగ్ గైడ్కి టచ్ అవుతూ రావాలి ఈ ఫోల్డింగు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ టైప్ ఆఫ్ ఫోల్డింగు, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇప్పుడు నేను ప్యాటర్న్ ఈలో పెట్టే స్టిచ్ చేస్తున్నానండి. ఎఫ్లో పెట్టి కూడా మనం స్టిచ్ అనేది చేయొచ్చు. చూసారా, ఎఫ్లో మనకి స్టిచ్ అనేది ఎలా వస్తుందనేసి ఇక్కడే మీకు క్లియర్గా చూపించేస్తాను. ఎఫ్లో పెట్టాను. ఇప్పుడు సేమ్ అదే గైడ్ లైన్స్లో మనం ఫాలో అవ్వాలి. హెమ్మింగ్ గైడు ఆ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ క్లాత్కి రెండు ఈవెన్గా టచ్ అవుతూ వెళ్ళాలి. ఇలా టచ్ అవుతూ వెళ్ళింది అని అంటే మనకి బ్యాక్ సైడ్ అనేది హెమ్మింగ్ నీట్గా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు స్టిచ్ చేస్తున్నది రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ అనమాట. చూసారా, ఈ అండ్ ఎఫ్ రెండు స్టిచ్చెస్ ఎలా వస్తాయి అనేసి చూసాం కదా. ఇక్కడ మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదంతా మనము ఎఫ్లో స్టిచ్ చేసాం, ఇక్కడ నుంచి ఈలో స్టిచ్ చేసాం. ఇప్పుడు రెండిటిని మనం సీదా సైడ్ ఎలా ఉంది అనేసి చూసేద్దాము. ఇది రాంగ్ సైడ్ వస్తుంది మనకిప్పుడు. హెమ్మింగ్ సీదా సైడ్ ఎలా వచ్చిందనేది టర్న్ చేసి చూద్దాము. చూడండి, ఇది మనకి సీదా సైడ్ అనమాట. ఇక్కడ ఉన్నదంతా ఈలో పెట్టి స్టిచ్ చేసాము. ఇప్పుడు ఇదంతా ఎఫ్లో పెట్టి స్టిచ్ చేసాము. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఎలా కనిపెడతాము అంటే, ఈలో పెట్టి స్టిచ్ చేసిండేది కొద్దిగా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. ఎఫ్లో పెట్టి స్టిచ్ చేసిండే హెమ్మింగ్ చూసారా లైట్గా కనిపిస్తుంది. అదే అండి డిఫరెన్షియేషను. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు క్లియర్గా హెమ్మింగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, పైన ఉన్నది ఈలో పెట్టి స్టిచ్ చేసాము, ఈ కింద ఉన్నది ఎఫ్లో పెట్టి స్టిచ్ చేసాము. రెండిటికి డిఫరెన్షియేషన్ అర్థమైందని అనుకుంటున్నానండి. మనం ఇప్పుడు నార్మల్గా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు డిజైన్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ అనేది ఇలా స్టిచ్ చేయకూడదు. ఫోల్డింగ్ నేను ప్రీవియస్గా ఇందాక వీడియోలో స్టార్టింగ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసామో అలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేయాలి. డిజైన్స్ ఏమన్నా బార్డర్ డిజైన్స్ వేసుకోవాలి అని అనుకుంటే ఇలా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ హెమ్మింగ్ గైడ్ లైన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను పాటించే టిప్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు నార్మల్గా బిగినర్స్ స్ట్రెయిట్ లైన్ వేసేదానికి మనకి కరెక్ట్గా రాకపోవచ్చు, అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్. అలాంటప్పుడు ఈ గైడ్ని ఫాలో అయ్యాము అంటే, ఇక్కడ చూసారా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఫోల్డింగ్ అనేది ఈ గైడ్కి ఆనుకుంటూ ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు మీకు లైన్ అనేది నీట్గా స్ట్రైట్గా వస్తుందండి. ఇది ఎఫ్ ఈలో పెట్టి స్టిచ్ చేసేది, ఇది హెమ్మింగ్ కోసం యూస్ చేస్తాము. నార్మల్ స్టిచ్ యూస్ చేసేటప్పుడు కూడా మీరు ఇలా గైడ్ పెట్టుకొనే స్టిచ్ చేయొచ్చు. ఎందుకంటే ఫోల్డింగ్ నీట్గా వస్తుందండి. మీకు ఫోల్డింగ్ కాదు, లైన్స్ అనేటివి స్ట్రెయిట్గా వస్తాయన్నమాట. ఒక 2-3 ఇలా ఫాలో అయ్యారు అంటే రిమైనింగ్ మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు లైన్ స్టిచ్ చేసేటప్పుడు ఈ గైడ్ అనేది అవసరం ఉండదు. బిగినర్స్ ఇలా యూస్ చేసుకున్నారు అంటే స్ట్రెయిట్ లైన్స్ నీట్గా వేసుకోవచ్చు. మన ఛానల్లో ఆరి క్లాసెస్ ఫ్రీగానే నేను పోస్ట్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఓన్గా మీ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, అలాగే ఆరి వర్క్ మీరు ఓన్గా మీ బ్లౌజ్కి వేసుకున్నా కూడా ఎంతో కొంత
అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. మన ఆరి క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆరి క్లాసెస్లో జాయిన్ అవ్వడం వల్ల బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నీట్గా పిన్ టు పిన్ క్లియర్గా మనం టీచ్ చేస్తున్నామండి. మీరే ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు కూడా వేరే వాళ్ళకి మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా మనం మన క్లాసెస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి టీచ్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దీనికైతే ఏజ్ లిమిట్ లేదు, ఎడ్యుకేషన్తో పని లేదు. మీరు ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అలాగే హౌస్ వైఫ్స్ అయినా కూడా కొంచెం మనకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి ఏదన్నా హ్యాండ్ వర్క్స్ నేర్చుకున్నారు అంటే దాంతో చిన్నగా బిజినెస్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందాక వేసిన స్టిచ్చెస్ అన్నీ ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తాయన్నమాట. ఇది బార్డర్ డిజైన్స్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. స్ట్రైట్ లైన్ అనేది ఇలా వస్తుంది. దానికోసమే నేను ఈ వీడియోలో మీకు లాస్ట్లో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేశారు అంటే మేము దానిపైన వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తాము. స్ట్రైట్ లైన్ ఇలా వస్తుందన్నమాట. ఇంతసేపు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.